సో ఇప్పుడు డైరెక్ట్‌గా అక్కడ అలీబాబా ఇవన్నీ ఉన్నాయి కదా! సో ఆ అవును. ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా ఇప్పుడు మనకి ఇండియా మార్ట్ ఉంది. అక్కడ చైనాలో అలీబాబా ఉంది. అవును. సో ఇక్కడి నుంచి మనం అలీబాబాలో ప్లేస్ చేస్తే ఆర్డర్ వస్తుందా? అంటే యాక్చువల్‌గా వస్తుంది. హ్మ్. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే చాలా మంది కొంతమంది ఫేక్ బయర్స్ కూడా ఉంటారు. ఓకే. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అది అక్కడ ఒక ఇష్యూ మాదిరి ఉంది. హ్మ్. కాకపోతే నీకు ప్రొడక్ట్ క్వాలిటీ ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం. హ్మ్. మనం ఆర్డర్ ఒకటి పెడితే క్వాలిటీ ఇక్కడికొచ్చేటప్పటికి ఇంకోటొస్తుంది. అట్లాంటివి ఉండొద్దు అంటే మీరు డైరెక్ట్ సోర్స్ ఫ్యాక్టరీ నుంచి చేస్తే సరిపోతది. ఇప్పుడు మనం గూడా ఎట్లా ఉంటది, ఇప్పుడు ఇండియా మార్ట్‌లో కొంటారు చాలామంది. హ్మ్. కొని అవి అమెజాన్‌లో పెడతారు. హ్మ్. సో నీకి ఆ కమిషన్ అయితే ఎళ్ళిపోతుంది గదా! హ్మ్. ఇండియా అవును. మార్ట్ నుంచి కొని ఇంకొక వెండర్ నీకు ఆన్‌లైన్‌లో పెడుతున్నాడంటే ఆ మార్జిన్ అయితే పెట్టుకుంటాడు మినిమమ్. హ్మ్. హ్మ్. వాడి వెండర్‌షిప్ కోసము, తర్వాత ఈ కామర్స్ సైట్‌ల కమిషన్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. హ్మ్. డైరెక్ట్ సోర్స్ ఫ్యాక్టరీని పట్టుకున్నావు అనుకో నువ్వు, ఇంకా బెటర్ బెటర్ ప్రైస్‌కొస్తది కదా! ప్రైస్‌కొస్తది. ఓకే. సో, అది క్రాక్ చేయాలంటే నువ్వు డైరెక్ట్ ఫ్యాక్టరీస్‌ని ఇంకా మీకీ ఐడియా ఉండి ఒక ప్రొడక్ట్ ఇది బాగా ఎళ్తది అనిపిస్తే దాని సోర్స్ ఫ్యాక్టరీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. అది ప్రాబ్లమే కాదు.